వేర్ ఇస్ ది ప్రాబ్లం? మీరందరూ చెక్ చేసుకోవాలి. ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, దే హావ్ టు ఆన్సర్. ఒక్క పైసా ఈసారి మీరు ఖర్చు పెట్టకపోయినా వీఆర్ మేకింగ్ యూ అకౌంటబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. డబ్బులు లేవని ఒక పక్క అవస్థపడుతున్నాం, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నారు. ఇంకో పక్కన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవ్రీడే మానిటర్ చేస్తున్నారు. చేసినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రిలీజ్ కాకపోతే చెప్పండి, దే విల్ రిలీజ్. సార్ అగ్రికల్చర్ సంబంధించి సార్ ఆర్కేబీవైలో డబ్బులు వచ్చాయి సార్. అది మెకనైజేషన్ సంబంధించి లాస్ట్ 2-3 months వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ సార్. అది సార్ట్ అవుట్ చేసాం సార్. మార్చ్ కల్లా వీ విల్ కంప్లీట్ ది ఎక్స్పెండిచర్స్. నాకు కొంచెం వర్కౌట్ చేయండి. మైనారిటీస్ వెల్ఫేర్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఏం లేదు సార్, మొన్నే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిఫండ్ ఇవ్వాల్సిన 176 crores ఇచ్చేశారు సార్. అది రిఫండ్ చేస్తే మనకి 44 crores అదర్ శాంక్షన్ వస్తుంది. ఇప్పటి నుంచి మనకి ఇంకా కొత్త వర్క్స్ తీసుకొని న్యూ శాంక్షన్స్కి వచ్చేస్తుంది సార్. మీరు ఇంకా ఖర్చు పెట్టలేదు చూసుకోండి. సార్ 5 crores ఇచ్చారు సార్, ఆల్రెడీ 13 crores ఖర్చు పెట్టారు సార్. పాత లెగసీ ఇష్యూస్ చాలా ఉండే సార్. మైనారిటీది పాత లెగసీ ఇష్యూస్ చాలా ఉండే సార్. మైనారిటీ 4-5 years నుంచి పెరిగిపోయిన ఇష్యూస్ చాలా ఉండే సార్. చాలా కష్టపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని సెక్రటరీ గారు అందరూ కూర్చొని సార్ట్అవుట్ చేశాం సార్. మన యూనియన్ మినిస్టర్ గారు కూడా వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు మనం 176 కోట్లు వాళ్ళకి రీఫండ్ ఇవ్వాలి సార్. అది మనం ఆల్రెడీ ట్రెషరీ నుంచి రిలీజ్ చేశాము. అది ఇచ్చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు కొత్త మదర్ శాంక్షన్ ఇచ్చేస్తారు సార్. సార్ న్యూ వర్క్స్ కూడా తయారు చేశాం సార్, దానికి కూడా వస్తాయి సార్. ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ లో సమగ్ర శిక్ష సార్. సార్ ఇది పిఎంసి స్కూల్స్ది స్పర్శలో కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చింది, రిజాల్వ్ అయింది సార్. నిన్నటి నుంచి మొదలు పెట్టాం సార్, బిల్స్ ఎక్కించడం. ఆన్ టైం ఖర్చు పెట్టేస్తాం సార్. విల్ గో ఫర్ ది నెక్స్ట్. చెప్పింది ఈ నెల 15th లోపల ఖర్చు పెట్టాలని చెప్పి అంతేనా చెప్పాను లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. 15th ఇది డెడ్ లైన్. ఆల్ డిపార్ట్మెంట్స్ దగ్గర లేకపోతే మీరు కూర్చొని లేకుంటే ఎవ్రీడే విల్ కాల్ యూ, అప్పుడైనా మీకు రిమైండర్ వస్తుంది. అదే మరి సోషల్ వెల్ఫేర్లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ 65 crores ఒక హెడ్లో వస్తే ఇంతవరకు 0 expenditure. ట్రైబల్ వెల్ఫేర్ 70 వస్తే 0 expenditure. హౌసింగ్ 369 వస్తే 0.02. సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. దిస్ ఇస్ సార్ PMUY సెకండ్ స్కీమ్ సార్, మన శాంక్షన్ అయినాయి. నాకు తెలియదు మా, నేనేమంటానంటే 15th ఇది డెడ్ లైన్ వీ హావ్ ఫిక్స్డ్. మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు, కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ మీరు చేయకుండా కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అందుకే ఈ మధ్యలో మీటింగ్ పెట్టింది సార్. ఈ అమౌంట్స్ రీసెంట్గా వచ్చినాయి సార్ స్పర్శలోకి. సో సార్ యాక్చువల్గా ఏపీ ఈడబ్ల్యూఏడిసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాం సార్. కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్. సో నౌ విల్ స్పీడ్ అప్ సార్. నేను డ్రీమ్ చేస్తున్నా మరి అవసరమైతే అసెంబ్లీ February 1st week పెట్టి, లేదంటే 2nd week పెట్టి, March 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 days లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్గా. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. అండ్ దెన్ ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ మనీ. 320 crores, 120 crores ఖర్చు పెట్టారు. సురేష్ పెట్టారు సార్, ఢిల్లీ పెట్టారు. ఇంకా నేను వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్కి చేస్తా కూర్చుంటే వారానికి ఒకసారి కూర్చొని పెట్టి చెప్పి దెన్ నెక్స్ట్ లెవెల్ పబ్లిక్లో పోతా ఉంటే మీకు అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. నా ప్రెజర్ చాలకపోతుంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు లెర్న్. కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. మీరు కూడా, మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ల్యాప్స్ ది ఫండ్స్. ట్రైబల్ వెల్ఫేర్లో కూడా 185 crores మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టారు. 118 కోట్లు వచ్చింది. చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ శాంక్షన్ 75% రాకుండా బట్ 50% మినిమం వచ్చినవి సార్. 2 quarters వచ్చినాయి. 3rd quarter రానివి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వారీగా. దిస్ ఇస్ దేర్ సార్. ఇది మొత్తం కలిసి
అవి ఖర్చు పెడితే ఇది ఇస్తారు అంతవరకు ఇవ్వరు, అంతేనా? ఎక్స్పెండిచర్ 75% మినిమం చేయాలి సార్ మనకు ఉన్న మదర్ శాంక్షన్ లో, చేస్తే మన నెక్స్ట్ మదర్ శాంక్షన్ వాళ్ళు ఇస్తారు సార్. ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హెల్త్ అండ్ హెల్త్ 28% చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫినాన్స్లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్ You go and sit with them. If they are not listening, you come back to me. సార్. But no excuse. I'm very clear on that. Either మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేస్తూ ఉంటారు, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి కూర్చోండి. ఎస్ సార్. నేను ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. Already- అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. ఇది అడ్మిషన్ బీ క్లియర్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ అవుతుంది సార్, ఎస్టిమేషన్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్, అది సార్ట్అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్, అది పోతుంది సార్. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందలుచుకోలేదు. ఓకే సార్. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా? సార్ ఒక 2 days లో ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు తెలియదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా మరి? ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మీ వల్ల ఏడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్. 1 or 2ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివ్యూల్ చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దీంట్లో కూడా 0% ఎక్స్పెండిచర్. బీ క్లియర్. ఇష్యూ రిజాల్వ్ అయింది సార్. ఈరోజు 100 crores అప్లోడ్ చేశాం సార్. రేపటికల్లా మాది అయిపోతుంది సార్. బిల్స్ రెడీగా ఉన్నాయి సార్. అగ్రికల్చర్ మార్కెట్ 8 ఒకటి 98% చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 58, 75 కావాలి ఇది కూడా. దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ 70%? సార్ మాకు బీఆర్ఓస్ కొంచెం లేట్ అయింది సార్, ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్. నో ఎక్స్క్యూజెస్. బీ క్లియర్. మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్. ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యావ్ టు డ్రా ది మనీ 100%. నెక్స్ట్ 15th ఐఎమ్ వెరీ క్లియర్. March 15th కంతా మీరు ఖర్చు పెట్టేసి యూ హ్యావ్ టు గో అగైన్ ఎక్స్ట్రా ఫండ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్. కన్జ్యూమర్ అఫేర్స్ 12% ఓన్లీ. సార్ 38.89 crores బిల్స్ ఫైనాన్స్ లో పెండింగ్ ఉన్నాయి సార్. ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సార్. సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ బిల్స్ సార్ విల్ బి పుట్టింగ్ ఇన్ 3-4 days టైం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 92% ఖర్చు పెట్టారు. 100% డ్రా చేయండి. అది కాకుండా ఇంక నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ దాన్ 50% ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్లో. 50% అండ్ లెస్ సార్. అంటే శాంక్షన్ 50%కి వచ్చారు. ఎస్ సార్. వీళ్ళేంటి స్కూల్ ఎడ్యుకేషన్ అగైన్. సార్ ఇది 3rd ఇన్స్టాల్మెంట్కి రెడీ అయ్యాం సార్. ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 4-5 days బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా మాకు 2nd అయిపోతుంది. అండ్ ఎల్లుండి కల్లా మేము వీఆర్ సబ్మిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్. సోషల్ వెల్ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్గా మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్. అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్. సో 3rd and 4th వచ్చేస్తాయి సార్ మాకు. పంచాయత్ రాజ్ Sir, it is mostly JJM extension, sir. So we will be able to take care of it, sir, once it is extended. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 0. నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి. నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు. స్కిల్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ కూడా 39,800. అగ్రికల్చర్ మార్కెటింగ్ 65. For second installment 65A. Skill development, entrepreneur, this is a 15%. ఉన్నాడా MD? ఎస్ సార్. ఇది కూడా ఆన్ ట్రాక్ సార్. మేము బిల్స్ రెడీ. ఎన్ఆర్ఎల్ఎం సార్ అది స్కిల్ డెవలప్మెంట్. అది ఎన్ఆర్ఎల్ఎం సార్, మీది కాదు. ఇట్ ఇస్ ఎన్ఆర్ఎల్ఎం సార్. ఇట్ ఈస్ విత్ సర్ప్.
లేడా ఎండి ఎన్ఆర్ఎల్ఎంలో మేడం 207 crores మదర్ శాంక్షన్ వచ్చింది, 49 crores వచ్చింది మేము. మదర్ శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది మ్యామ్. దిస్ ఇస్ అండర్ ఎన్కేఎస్పి ఐ థింక్ ఎస్సిపి. ఇది చేస్తున్నాం సార్. మనకి గ్రామ్ నిధి పోర్టల్ అని MORT వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. బిల్స్ అప్లోడ్ చేస్తున్న కొద్దీ మళ్ళీ దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. మీరు ఏమన్నా ఉంటే మీరు కూర్చొని ఢిల్లీకి వెళ్ళినాము, కూర్చొని వర్కౌట్ చేసుకొని గెట్ ఇట్ చేస్తున్నాం సార్. అంతేగాని నాకు ఇంకా దాన్ని లేట్ అయ్యేదానికి ఏమాత్రం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గో టు ఢిల్లీ. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫైనాన్స్, గో అండ్ సిట్ విత్ ఎస్ సార్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 82%. ఇది కూడా మీరు డ్రా చేయాలి. ఎస్ సార్. 50% లోనే ఉన్నారు, అది కూడా 82% ఇచ్చారు. ఇంకా మిగిలిన డ్రా చేయలేదు మీరు. ఎస్ సార్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు. 2% బీ క్లియర్. సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్లో ఉన్నాయి సార్. క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ కానీ శిశుగృహాస్ సార్, దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్. మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్. దీంట్లో మీరు ఏం చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా. Yes. ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. దృష్టి పెట్టండి మీరు. కలెక్టర్, నేను రొటీన్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకని నేను చెప్పింది పీయూష్ కూడా ఇంకా ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ. అనిమల్ అండ్ హస్బెండరీ కూడా ఇక్కడ కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు 62% ఖర్చు పెట్టారు 50% లో. బీ క్లియర్. హోమ్ డిపార్ట్మెంట్ 36% ఖర్చు పెట్టారు డీజీ గారు, 36% ఇందులో. లా సెక్రటరియట్ 99%, దే హ్యావ్ టు డ్రా మనీ. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఇది కూడా 0% చూపిస్తున్నారు. దెర్ ఇస్ మనీ, ఖర్చు పెట్టాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 14% చూపిస్తారు. మైనారిటీ వెల్ఫేర్ ఆల్సో 0. దిస్ ఆల్సో యూ హ్యావ్ టు స్ట్రైటన్ అండ్ దెన్ డ్రా 336 crores. ఓకే, మీరు నెక్స్ట్ జీరో అలొకేషన్ టు మదర్ స్కీమ్స్. ఎస్ సార్. జీరో మనకు బడ్జెట్లో అలొకేషన్ చూపించలేదు కానీ మదర్ శాంక్షన్స్ మాత్రం ఇచ్చారు సార్, సెపరేట్గా చూపించాం సార్ అది. సో దే ఆర్ డూయింగ్ ఎక్స్పెండిచర్ హియర్. దిస్ హ్యాస్ టు స్పెండ్ కదా. ఎస్ చేస్తాం. టోటల్ గా 185 కోట్లలో 17% చేశారు మీరు. కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 75% 1184లో 49 50% చేశారు. 50% మదర్ శాంక్షన్ లో 68% ఎక్స్పెండిచర్ చేశారు. 9631 గాను 2976 మదర్ శాంక్షన్స్ 2976 2000 కోట్లు పెట్టారు. 68%. ఇక్కడికి వచ్చినప్పుడు 1088కి 17% చేశారు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 856 crores. మీది శశి. దెన్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీ 16లో 48% చేశారు. 78% మీరు ఖర్చు పెట్టారు. ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది 1 or 2, ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి స్మాల్ అమౌంట్. ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి హెవీ అమౌంట్ 69 crores ఖర్చు పెట్టలేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి. హౌసింగ్ 244 crores. ఏంటి అజయ్ జైన్ గారు? ఇప్పుడు ఇది రీసెంట్ గా సార్ గ్రామీణలో జస్ట్ 1 week బ్యాక్ వచ్చింది. విల్ బి ఏబుల్ టు స్పెండ్ బై మంత్ ఎండ్ సార్ అండ్ క్లెయిమ్ ద నెక్స్ట్. అదే మరిగా కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై సెక్రటరియట్ ఇది కూడా 55 crores 28% పెట్టారు. హెల్త్ లో కూడా ఖర్చు పెట్టలేదు మీరు. సార్ ఇవాళ రివ్యూ పెట్టారు సార్ మినిస్టర్ గారు కూడా. విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్, విల్ డెఫినెట్లీ స్పెండ్ సార్. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఫర్ విచ్ BRO is issued but not expenditure is yet to be done 27 schemes 382 crores. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అగైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్ అండ్ చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ 16 crores 87 crores. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 55 crores, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 33 crores, పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ 17 crores, అగ్రికల్చర్ 14 crores, హోమ్ డిపార్ట్మెంట్ 5. ఇవన్నీ కూడా ఉన్నాయి.